రాజన్న కోడెల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా కొబ్బరి మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ 85 జతల కోడెలను పలువురు రైతులకు పంపిణీ చేశారు. తిప్పాపూర్ గోశాల నుండి రైతులు తీసుకున్న కోడెల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా రైతులకు ఆయన సూచించారు. గోశాలలోని 85 జతల కోడెలను 170 జీవాలను అర్హత కలిగిన వారికి పంపిణీ చేసిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గోశాల నుండి పంపిణీ చేసే కోడెలను కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని, వాటిని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని సందర్భంగా తెలిపారు. కాగా కోడెల సంరక్షణపై అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ స్థితిగతులపై ఆరా తీస్తామని తెలిపారు. అనంతరం వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గోశాల ఆవరణలో ఉన్న రోడ్డు వెంట కొబ్బరి మొక్కలను నాటారు. కార్యక్రమంలో రాజన్న ఆలయ ఇన్ఛార్జి ఓ రాధాబాయ్, పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం తదితరులు ఉన్నారు. రాజన్న మాకు కోళ్ళ ఇస్తున్నారు, మాకు చాలా సంతోషం. మీ పేరమ్మా? వినోద మహబూబాబాద్ డిస్టిక్, మేర్పడ మండలం. పశువుల కొరకు వచ్చినాం, ఇస్తారని ఆన్లైన్ చేసినాం. ఇవాళ ఇస్తారని ఫోన్ చేస్తే వచ్చినాం.